అమ్మాయి వారి దగ్గర నుంచి అంటే మౌనిక రవీంద్ర నుంచి డబ్బులు తీసుకునే ప్రయత్నంలో కొంత హెరాస్మెంట్ చేసిందని ఒక స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. అయితే పోలీసుల విచారణలో ఇది అధికారికంగా వెల్లడించాల్సిన పరిస్థితి ఉంది. నిందితుడు కూడా అదే విషయం పోలీసులకు తెలుస్తుంది. అయితే సహజంగా నిందితులు నేరం నుంచి తప్పించుకోవడానికి అలాగే పబ్లిక్ నుంచి కొంత సానుభూతి పొందేందుకు ఇలాంటి ఆరోపణలు కొన్ని సందర్భాల్లో చేస్తారు. అవన్నీ కూడా ఇంకా నిర్ధారణ కావాల్సిన పరిస్థితి ఉంది. అయితే నిందితుడు మాత్రం తాను గత 6 నెలల్లో దాదాపుగా 3,80,000 రూపాయలు ఆమెకి ఇచ్చినట్టు చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులతో మనం నేరుగా మాట్లాడడం జరిగింది. తండ్రి వేణుగోపాలరావు గాని లేకపోతే తల్లి గాని మాకు డబ్బు అవసరం లేదు. ఆమె ఒకవైపు ఈవెంట్ మేనేజర్ గా వెళ్ళడం, అలాగే ఒక బ్యాంక్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తుంది. అలాగే తండ్రి కూడా ఇతర వ్యవహారాల ద్వారా ఆదాయ వనరులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమ కుటుంబానికి ఇతరులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఆ అంశం పక్కన పెడితే వాస్తవానికి నిన్న హత్య వ్యవహారం మాత్రం ఒక పథకం ప్రకారం అంటే నిందితుడు ముందుగా చంపాలని ఆలోచన చేశాడా లేదా అనే విషయాన్ని పోలీసులు నిర్ధారించాల్సిన పరిస్థితి. అయితే హత్య అనంతరం మాత్రం పథకం ప్రకారంగా సాక్ష్యాలని తారుమారు చేసే ప్రయత్నం మాత్రం రవీంద్ర చేశాడు. హత్య అనంతరం ఆమె శరీర భాగాలను కట్ చేశాడు. బాత్రూమ్ లో అంటే హత్య అనంతరం రక్తం బయటికి పడకుండా అలాగే దానికి సంబంధించి అంటే పూర్తిగా అది జనవాసాల అపార్ట్మెంట్ లో ఎదురుగా ఫ్లాట్ ఉంది, అలాగే పక్కన కూడా ఫ్లాట్ ఉంది. వారందరికీ ఎలాంటి అనుమానం రాకుండా అతను వాష్రూమ్ లోనే ఈ శరీరాన్ని భౌతికాయాన్ని తీసుకెళ్లి అక్కడే నరికి ముక్కలుగా చేసి వేరువేరుగా చేశాడు. అలాగే వెంటనే తరలించడానికి కొంత ఇబ్బంది కలుగుతుందని కొంత ప్యాక్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం జరిగింది. మరికొంత భాగాలను అతను ప్యాక్ చేసి కవర్ లో కూడా పెట్టడం జరిగింది. మరికొంత అంటే తల, ఆమె తాలూకా చెప్పులు, మొబైల్ ఫోన్, సిమ్ కార్డ్, అలాగే ఇతర దుస్తులు వీటిని మాత్రం ఒక ప్యాక్ చేసి కారులో విశాఖ నగర శివారు అంటే సింహాచలం సమీపంలో ఉన్న దారపాలెం అనే ప్రాంతంలో తీసుకెళ్లాడు. అక్కడ నుంచి కొంత లోపలికి అంటే దాదాపు మెయిన్ రోడ్ నుంచి 100 మీటర్ల లోపల ఉన్న జీడి తోటలో నిప్పు పెట్టడం జరిగింది. అక్కడ కూడా పెట్రోల్ ఉపయోగించినట్టు తెలుస్తుంది. అయితే ఇతని కారు వాహనంతో పాటు మరొక 2 వాహనాలు ఉన్నాయి. ఆ దశలో ఎక్కడైనా మామూలుగా బంకుకు వెళ్లి పెట్రోల్ తీసుకుని ఆ తర్వాత ఈ నేరం నుంచి తప్పించుకోవడానికి ఉపయోగించినట్టు తెలుస్తుంది. అయితే సచిన్ ఇక్కడ 2 అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిందితుడు చెప్పిన మాటలు అంటే డబ్బు కోసం చేశారన్న విషయం స్పష్టత ఇంకా రావాల్సింది. అయితే అతని భార్య శ్రీలక్ష్మి ఇటు పుట్టింటికి వెళ్ళడం, డెలివరీ అయినప్పుడు కూడా 6 నెలలు అయినప్పుడు కూడా రాలేదు. ఈ దశలో ఒక అంశం మాత్రం ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఎవరైతే హతురాలు మౌనిక అతనికి కొన్ని అంశాలపై కొంత ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తుంది. ఆ ఒత్తిడిలో భాగంగా తామిద్దరం సన్నిహితంగా కావచ్చు లేక పరిచయంతో ఉన్న అంశాలను కూడా అతని భార్య దృష్టికి కూడా తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. దాంతో కొంత ఒత్తిడికి గురై ఇటు ఒక ఉద్యోగ పరంగా కూడా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది, అలాగే కుటుంబ పరంగా కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి అంశాలు దృష్టిలో పెట్టుకొని నిందితుడు ఈ రకంగా ఆమెను హత్య చేసి హత్యకు సంబంధించిన ఆనవాళ్ళను కూడా దాచే ప్రయత్నం చేసినట్టు ఇక్కడ స్పష్టం అవుతుంది. అయితే ఆఖరి దశలో నిందితుడు మరొక అంశాన్ని కూడా బయట పెడుతున్నారు. తాను ఈమెను హత్య చేసిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉండి ఆఖరిగా తన స్నేహితుడికి ఒక ఫోన్ కాల్ చేశాను. ఆ క్రమంలో అతను పోలీసులకు కావచ్చు కుటుంబ సభ్యుల్ని అలర్ట్ చేయడం వల్ల నిందితుడు అంశం అంటే నేరం చేసిన అంశం బయటపడినట్టు తెలుస్తుంది. అయితే సహజంగా నేరస్తులు కొన్ని అంశాలు ఇలా అబద్ధాలు కూడా కొన్నిసార్లు చెప్పే పరిస్థితుంది. ఏదేమైనప్పటికీ ఒక చిన్న పరిచయం, దారి మళ్ళడం, ఆ దారి మళ్ళిన తర్వాత రకరకాల అంశాలకు మరింత ఇబ్బందికరంగా మారడంతోనే ఈ హత్య జరిగినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి పోలీసులు అంటే నిజాలు, వాస్తవాలు, సాక్ష్యాలకు సంబంధించిన ఆధారాలతో చెప్పే అవకాశం ఉంది. అయితే నిందితుడు మాత్రం హత్య పథకం ప్రకారం చేశాడా లేకపోతే క్షణికావసరంలో చేశాడా అన్న విషయం పక్కన పెడితే నిందితుడు నేరం నుంచి తప్పించుకోవడానికి అలాగే భౌతికాయాన్ని కనుమరుగు చేసే ప్రయత్నంలో మాత్రం ఒక పథకం ప్రకారం వ్యవహరించాడు. వాష్రూమ్ లో బాడీని కట్ చేయడం, దానికి సంబంధించిన బ్లడ్ బయటికి రాకుండా ఫ్లష్ లో వేయడం, అలాగే వాటర్ చాలా ఎక్కువగా యూజ్ చేసి అప్పటికే వాటర్ ట్యాంక్ లో వాటర్ అయినప్పుడు కూడా 2 సార్లు స్విచ్ ఆన్ చేసి వాటర్ వేయడం, ఇవన్నీ ఒక రకంగా ఒక నేరస్తుడు ఒక సినిమా భక్తిలో నేరం నుంచి అలాగే సాక్ష్యాలు దొరకకుండా ఏ రకంగా చేస్తాడో అవన్నీ కూడా ఒక జాగ్రత్తలు పాటించాడు. అలాగే అతను దీనికి సంబంధించి అంటే తల ఇతర భాగాలను తీసుకువెళ్ళి అంటే చేతులకు సంబంధించిన వేళ్ళు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళిన
దశలో అక్కడ పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఇవంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చేశాడు. అయితే ఇక్కడ 2 అంశాలు, అతను ఆత్మహత్య చేసుకునే క్రమంలో ఉంటే హత్య అనంతరం అతను అక్కడే వేరే మార్గంలో అతనికి నచ్చిన మార్గంలో ఆత్మహత్య చేసుకోవచ్చు. కానీ ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఉండే వ్యక్తి ఈ రకంగా ఇవన్నీ చేసే అవకాశాలు ఉండవు. అయితే నిందితుడు హత్య నుంచి తప్పించుకునే క్రమంలో కొన్ని ఇబ్బందులు, ఇతర మానసిక ఒత్తిడికి గురై ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా కలిగి వచ్చు. ఆ క్రమంలోనే అతను స్నేహితుడికి ఫోన్ చేయడంతో స్నేహితుడు అలర్ట్ అయి వారి కుటుంబ సభ్యులకు ఇతరులకి చెప్పడం వల్ల ఈ నేరం అంశం నిన్న సాయంత్రం దాదాపు 8 గంటల సమయంలో బయటపడడం. అలాగే మనకి ఆర్టీవీ తొలిసారిగా ఈ అంశాన్ని రాత్రి 11:45 గంటలకే బయటపెట్టిన పరిస్థితి ఉంది. అయితే సచిన్, ఇది ఒక సంచలన అంశం, ఒక హత్య మాత్రమే కాకుండా సమాజంలో ఇటీవల నెలకొన్న అంశాలు ఒక అలర్ట్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. నిందితుడు నేరం చేయడం ఎంత తీవ్రమైన అంశమో, అలాగే అపరిచిత వ్యక్తులు, అలాగే వివాహితులైన వ్యక్తితో కొంత సంబంధాలు తగ్గించాల్సిన అవసరం కూడా ఉన్నట్టు యువతలకి ఇది ఒక అలర్ట్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన ఒక్కసారిగా వైజాగ్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. వైజాగ్ మౌనిక కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆనవాళ్లు దొరకకుండా రవీంద్ర జాగ్రత్త పడ్డా? అవునన్న మాట వినిపిస్తోంది. అక్కడ దారపాలెం తోటలో తలా, చేతులు, దుస్తులు, అలాగే మొబైల్ సిమ్ తగలబెట్టేశాడు నిందితుడు. లాక్డౌన్ టైంలో డేటింగ్ యాప్లో రవీంద్రకు పరిచయం అయింది మౌనిక. మౌనికకు 3,50,000 ఇచ్చాడని చెప్తూ ఉన్నారు రవీంద్ర అంటూ కూడా ప్రస్తుతం విస్తృతంగా ఈ మాట వినిపిస్తోంది. డబ్బు కోసం మౌనిక వేధించేదంటున్నాడు రవీంద్ర అనేది వినిపించే మాట. ఇక హింస భరించలేకే మౌనికను చంపేశా అని చెప్పి రవీంద్ర అక్కడ పోలీసులు ఎదుట అన్నాడు అనేది పెద్ద ఎత్తున చురుగ్గా చర్చ జరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మౌనికను తన అపార్ట్మెంట్కు పిలిచాడు రవీంద్ర. మౌనిక వచ్చిన కాసేపటికి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో మౌనికను దారుణంగా హతమార్చేశాడు రవీంద్ర. మౌనికను చంపిన తర్వాత రక్తపు మరకలు కడిగేసే ప్రయత్నం చేశాడు అతగాడు. వాసన రాకుండా ఇంట్లో పర్ఫ్యూమ్ స్ప్రే చేశాడు. దాంతోపాటు ఫోన్ దారపాలెం తోటల్లో తగలబెట్టేసినట్టుగా చెప్పుకొచ్చినట్టుగా ఈ అంశం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత మౌనికను చంపేసిన విషయాన్ని ఫ్రెండ్కు కాల్ చేసి చెప్పాడు రవీంద్ర. ఫ్రెండ్ హెచ్చరికతోనే పోలీసుల ముందు లొంగిపోయాడు రవీంద్ర. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీరి డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ చూద్దాం.